షాబాద్లో రంగారెడ్డి డిస్టిక్ పర్సన్ పేరు తెలియదు, బట్ సంథింగ్ అంటున్నారు. బట్ అతను జైల్లో ఉండే పోక్సో యాక్ట్ కింద లోపలికి వెళ్ళి 6 మంది అంటే జైల్లో పోక్సో యాక్ట్ కింద లోపలికి పండు బెయిల్ పైన బయటికి వచ్చేసిండు. వచ్చిన తర్వాత యాక్చువల్లీ అతను మ్యారీడు, 2 పిల్లలు, అది కూడా లవ్ మ్యారేజ్. వచ్చిన తర్వాత పెళ్ళాంని నరికేసిండు, 2 పిల్లల్ని చంపేసిండు. ఇంటి పక్క ఒక పిల్ల ఉండే 17 ఇయర్స్ ఐ థింక్ స్టూడెంట్. ఆ పిల్ల మా పిల్ల గురించి ఇదంతా కేసు అంతా దిమ్మ తిరిగింది. మామ ఒక్కటి చెప్తున్నా మామ, ఇసుంటి రాక్షసులు, ఇసుంటి క్రూరత్వం, ఇసుంటి సైకో పర్సన్ సొసైటీలో ఎలా బతుకుతున్నారు మామ. వాళ్ళ లోపలికి పిల్ల తల్లిని చంపేసిండు, పిల్ల అమ్మమ్మని చంపేసిండు, పిల్లని తీసుకెళ్ళి మానభంగం రేప్ చేసి మళ్ళీ ఆ పిల్లని చంపేసిండు. ఆయన ఇంత క్రూరంగా, ఇంత నీచంగా, ఇంత దరిద్రంగా, ఇంత పనులు చేసినా కానీ సోషల్ మీడియాలో ఒక్కటే వైరల్ అవుతుంది. ఏమని తెలుసా, ప్రతోడు కంటెంట్ పెడతాడు, ఆడ థంబ్నెయిల్ పెడతాడు, బస్ ఆడ రేపైంది, ఈడ రేపైంది, ఇంతమంది అంతమంది. నాన్న నేను సోషల్ మీడియా యూజ్ చేసి ప్రతి ఒక్కరికి చెప్తున్నాం, మీ పవర్ యూజ్ చేసి ఎక్కడైతే లేడీస్ పైన రేపు మర్డరు ఆగైతేమో లేడీస్ పైన అవుతుందో మహిళా మండలాలు కూడా రిక్వెస్ట్ చేస్తున్నా, మీరు మీ వాయిస్తోని ఒక పెద్ద హైలైట్ చేసి మళ్ళీ కోర్టు నుండి ఇలాంటి కొడుకులకు ఉరి శిక్ష ఎన్కౌంటర్ పడేలాగా అయ్యేంత వరకు ఇలాంటి క్రూరత్వం జరుగుతూనే ఉంటుంది. వేరే కంట్రీలో వేరే మామ జగల షూట్అవుట్ చేసేస్తారు, ఉరేసేస్తారు, మళ్ళీ లైఫ్లో ఎవ్వరు కూడా చేయాలని కానీ పడుతుంది. ఇండియాలో చేసి కామన్గా బెయిల్ మీద బయటకు వచ్చి మోతి వరకు తిరుగుతున్నారంటే మన చట్టం ఎటుపోయింది, పోలీసులు ఎటుపోయారు, న్యాయ వ్యవస్థ ఎటుపోయింది, రిపోర్టర్ ఎటుపోయినారు, ప్రెస్ ఎటుపోయింది, మీడియా ఎటుపోయింది. ఖాళీ దీని తర్వాత మామ ఒక 2-3 నెలల తర్వాత ఒక షార్ట్ మూవీ వస్తుంది, దాంట్లో డబ్బులు పెడతారు, ఇన్వెస్ట్మెంట్ చేస్తారు, సేమ్ స్టోరీ ప్రజెంట్ చేస్తారు, దానికి సింపతి డైలాగు, ఇక హైలైట్ ఇన్వెస్ట్మెంట్, దాటా ఇన్కమ్, అంతే మామ షార్ట్ మూవీ తీయడానికి తప్ప ఆ మూవీలో కూడా న్యాయం జరగదు. చట్టం ఎటుపోయింది, ఎవరికి అడగాలి, ఎప్పటివరకు ఇటువంటి వ్యవస్థను చూడాల్సి ఉంటుంది. దరిద్రం ఇండియాకి ఇంత స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా ఇటువంటి అఘాయిత్యాలు జరుగుతున్నాయంటే ఎవరికి స్వాతంత్రం వచ్చింది, ఎవరు స్వేచ్ఛగా తిరుగుతున్నాడు. ఒక ఆడి చిన్న పిల్ల మీద రేపు, ముసల్దాన్ మీద రేపు, ఆ ప్రెగ్నెంట్ ఉన్న లేడీ పైన రేపు, లాస్ట్కి పీనుగుల పైన కూడా రేపు జరుగుతున్నాయంటే వ్యవస్థ ఎక్కడ పోతుందిరా నాయన. మారండ్రా, ఇలాంటి వాళ్ళకు శిక్ష పడనంత వరకు క్రూరంగా ఎలాగే తయారవుతారు. దానికి తోడు ఏంటంటే ఒంటరితనం, లోడు, పబ్జీ, ఐపీఎల్, బెట్టింగ్, తీన్మార్, ఆన్లైన్లో బెట్టింగ్ పెట్టడము, స్టాక్ మార్కెట్ ట్రేడింగ్, ఇవి ఉన్నంత వరకు సోషల్ మీడియా వచ్చే సెక్స్, న్యూడిటీ, అలాంటి వెబ్సైట్ల వల్ల ఇలాంటి క్రూరాలు జరుగుతూనే ఉంటాయి మామ. ప్రతి ఒక్కరు వాయిస్ చేయాల్సింది సోషల్ మీడియాలో పాపులర్ ఇన్వెస్ట్మెంట్ కావడానికి కాదు మామ, ఇలాంటి కొడుకులకు శిక్ష పడేంత వరకు. మామ నేను ఎంత వదిలినా కానీ రాదు, ఎందుకంటే అది లోపల ఉన్న పెయిన్ కదా. బట్ నా సపోర్ట్ ఏంటంటే నేను కూడా వాయిస్ రేస్ చేయడం, దీని గురించి అగెన్స్ట్గా నేను వాయిస్ క్రియేట్ చేయడం. గాడ్ గివ్ అంటే దేవుడు ఉన్నాడు, ప్రూవ్ చేయాలి, న్యాయం ఉంది చూపెట్టాలి, వ్యవస్థ ముంగట రావాలి, జనం బయలుదేరాలి. జస్టిస్ ఫర్ దోస్ పీపుల్ హూ దే ఆర్ కొలాప్స్ దేర్ లైఫ్ ఇన్ ద సమ్ ఇన్సిడెంట్. థ్యాంక్ యూ ఆల్. నీకు 100 మంది కనబడుతున్నారేమో, నాకు మాత్రం ఒక్కడే కనబడుతున్నాడు. యుద్ధం అంటూ మొదలు పెట్టాక కంటికి కనపడాల్సింది టార్గెట్ మాత్రమే.